నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మల్లంపల్లి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తాను వేలంలో పాల్గొనకుండా ప్రభుత్వం గృహ నిర్బంధం చేసిందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇక నూతనంగా ఏర్పాటు చేసిన మల్లంపల్లి మండల పాలన కార్యాలయాన్ని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. అంతకుముందు 33 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ గోదాంను మంత్రులు ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రతి కుటుంబానికి అందుతున్నాయని అన్నారు. 10 సంవత్సరాలు ఏమీ చేయలేని వారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి ఒక్క చుక్క నీరు నిలవకుండా చేసే బాధ్యత నాదే అని తీసుకున్నాం. ఆ రోజన్నా ఈ రోజు కూడా అంటున్నాం. కానీ మీరు కూడా సహకరించాలి. పాలని పాలు, నీళ్ళని నీళ్లు అనవలసిన బాధ్యత కూడా మీదే ఉన్నది. మీరందరూ వీటిని ఎవరేం చేస్తున్నారు? కార్పొరేటర్ గా అంటే అన్ని డివిజన్లలో కూడా తిరిగి అవగాహన కల్పించి ఇప్పుడు గొడవ చేస్తున్నారు. రసాబస మేము ఇయ్యనంటే రసబస కావాలి, ఇయ్యనంటే గల్ల పట్టుకుని అడగాలి. అన్నిటానికి అధిక ఇది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ. ఇలా ఒకరి ఇంట్లో ఈ రోజు ఇక్కడ ఇవాళ లాస్ట్ కానివ్వండి, అవసరమైతే నా ఇంట్లో నేను గెలిచిన తెల్లారికి ప్రజల్లోనూ డివిజన్లలో తిరుగుతున్నాం. అయితే ఏదైనా డివిజన్ పోతా, లేదంటే మళ్ళా క్యాంప్ ఆఫీసులో కూర్చుంటా. కాబట్టి మీరు వీళ్ళని బట్టి కూడా మీరు వస్తే మీ సమస్య పరిష్కారానికి మార్గాలు చూపిస్తామని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్ మున్సిపల్ పరిధిలో పలు గ్రామాలలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పటేల్గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా చేసి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరిగింది. అలాగే HNWS రిజర్వాయర్లు 12,13 లక్షల రూపాయలతోటి అదిగిట వాటర్ వదలడం జరిగింది. మొత్తం 14,50 లక్షల రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా తప్పకుండా సమస్యలని సేకరించి ఆ సమస్యలని పరిష్కరిస్తూ సర్పంచులకు అందరికీ పేరు పేరున సంపూర్ణంగా ప్రజల ఆశీర్వాదం పొందినందుకు, మీ ఆశీస్సులు గిట్ట మీ కడుపులో పెట్టిన బిడ్డ ఏ విధంగా ఆశీర్వదిస్తారో మీరందరికీ వీళ్ళందరినీ కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. కుకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కేపీహెచ్బీ డివిజన్లో హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తున్న నేపథ్యంలో వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. తాము వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. వేలంలో పాల్గొనేందుకు ఇప్పటికే డీడీలు కూడా తీసుకున్నామని చెప్పారు. వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడంపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. 50 గజాలు, 90 గజాలు, 99 గజాలు ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైతే కేపీబీ కాలనీలో గతంలో
ప్రజలకు చెందవలసినటువంటి ల్యాండ్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగా కూడా మేము ఎన్నడూ కూడా ప్రజల సొత్తును ఎక్కడ కాపాడమే తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు. ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే పొగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద ప్రజల మీద బాధ్యత ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి. అంటే లోపలికి అలౌ చేయొద్దు, నువ్వు ప్రజలకు పక్షాన నిలబడద్దు, నువ్వు ప్రజల పక్షాన నిలబడ్డావంటే నేను తీసుకుపోయి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ వేస్తాం. మీ ప్రజల పక్షాన నిలబడి న్యాయం పరంగా మా కోర్టు మీద పూర్తి విశ్వాసం ఉంది, న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా దీని ప్రకారం ఏదైతే పోలీసులు అవసరం చేసిర్రో దాని ప్రకారం మా కార్యకర్తలు మా కార్పొరేటర్ని అవసరం చేసిర్రో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అడ్డం పడినందుకు మనల్ని ఈ రకంగా చేసినందుకు ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన మాట్లాడుతూ కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని, ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే గానీ ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుడిపోతాను. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినోని, హైదరాబాద్లో ఉన్నోని, నా జీవితం అంతా రాజకీయ జీవితం అంతా హైదరాబాద్లో మొదలైంది. మనకి సహజం. కానీ రాజకీయానికి సంబంధం లేని ఇష్యూ ఇది పేద ప్రజల యొక్క వాడి జీవన ఆధారం మీద బాధ్యత ఉండదు. బాధ్యత అనేది మనకు ప్రజాప్రతినిధులకు ఉంటుంది అనేది నా ఆవేదనని చెప్పాను. ప్రజల ఆవేదనని నేను చెప్పాను. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను. ఇలా వ్యక్తిగతంగా నాకు ఏం లేదు, నా ఇల్లు ఏం పోలేదు, లేకుంటే నా ఇల్లు ఏమైనా కబ్జా అంటే నన్ను కొట్టుమని చెప్తున్నాను. నేను నాకేం ప్రాబ్లం లేదు. కానీ పేద ప్రజల జోలికి పోదు. వాళ్ళ మెదక్ జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొని శ్రీ ఫోటో కెమెరాను సృష్టించిన డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, కంచి ఆనంద్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా. వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్నికల ముందు వస్తారు, 100,000 కోట్లు ఏడుపాయలకి ఇస్తాము, దీనికి ఇస్తాం, దానికి ఇస్తామని మాటలు చెప్పి గాయమైపోతారు. కానీ ఇవాళ దాకా కనీసం 10 ఏళ్లల్లా ఇంతకుముందు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా ఏడుపాయలకు వచ్చిన చరిత్ర లేదు. కాబట్టి వాళ్ళ అన్ని మాటలే ఉంటాయి, అన్ని పేపర్ల మీదనే ఉంటాయి. కాబట్టి ఏదున్నా మన ప్రజల పాలనలో ప్రజాప్రభుత్వంలో మళ్ళీ నేను మాట్లాడి మీకు కొత్త ప్రొసీడింగ్ ఇప్పించి మరి మీకు ఏదైతే కావాలో తప్పకుండా మరి మీకు సహాయ సహకారం అందించే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం. అర్ధరాత్రి అపరాత్రి నిద్రకి కాదని భార్య పిల్లల పోషణ కోసం ఉండే అరకుర సీజన్ లో కష్టపడుతున్న సందర్భంలో యాక్సిడెంట్ల రూపంలో కూడా కారులో తీసుకెళ్లాల్సిన లగేజ్ కూడా బైక్ మీద పెట్టుకుని తీసుకెళ్తూ ఒకవేళ కారు కొనుక్కుంటే అన్ సీజన్ లో ఈఎంఐలు కట్టలేక ఈ రోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భం. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఫోటోగ్రాఫర్ చనిపోయినా ఒక్క 10 రూపాయల టీ డబ్బులు మాత్రమే వేసుకొని ఒక్కొక్క కుటుంబానికి 1,60,000 నుంచి 1,70,000 ఇస్తూ ఆదుకున్నందుకు సార్. అంటే సార్ సంక్షేమ సంఘం పనిచేస్తా ఉందంటే అది ఫోటోగ్రాఫర్ల సంఘం చెప్పక తప్పదు. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్కు ఏ కష్టం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏ నష్టం జరిగినా మరి వారి ఇంటికి ఆర్థిక సాయంగా
బీసీఎన్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ని బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, ఏసీపీ రవికుమార్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హరికృష్ణ క్యాలెండర్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న బీసీఎన్ న్యూస్ ఛానల్ని అభినందించారు. కార్పొరేట్ నెట్వర్క్ ఛానల్ సోదరులకు, మన బెల్లంపల్లి యావత్ తెలంగాణ సోదరులకు అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన సోదరులకు అందరికీ, దాని వెంబడున్న బృందానికి, టెక్నికల్ టీమ్కి, ఉన్న టోటల్ మెంబర్స్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సుఖ సంతోషాలతో బెల్లంపల్లి అందరూ ఉండాలని, ఎల్లప్పుడూ మీరు మంచి బ్రాడ్కాస్ట్ చేస్తూ ప్రజలకు ఆనందించుకోవడమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎమ్మెల్యే గడ్డం వినోద్. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్తలు నిలుస్తున్న బీసీఎన్ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు క్యాలెండర్ బీసీఎన్ వారికి క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న అందరికీ శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చౌటుప్పల్ మున్సిపాలిటీలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్స్, సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ను ఆయన పరిశీలించారు. విధులకు గైహాజరైన వైద్యులకు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఇంకేమైనా కాంప్లికేటెడ్ అనుకో 50 కూడా అవుతుంది. ఇక్కడ మంచి చేస్తున్నప్పుడు ఎందుకు రావట్లేదు? ఇన్ని బెడ్లు ఖాళీ. ఇంకా మనం పెద్ద బిల్డింగ్ కట్టుకోబోతున్నాం 6 కోట్లతో. మరి అదేం చేద్దాం? ఇదే ఖాళీ. ఈ రోజు డాక్టర్ మంచి డాక్టర్ అలివేలు గారు ఉన్నారు. ఎందుకు రావట్లేదు? మరి మన ప్రైవేట్ కింద పోతుంది. రూపాయి ఖర్చు లేకుండా మంచిగా అయ్యే ఇది కదా హాస్పిటల్. దాంట్లో ఏదైనా కేసు టెంపరేచర్ ఎంత ఉందమ్మా? ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభను తనిఖీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ఆయన మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పథకాలను గ్రామ సభల్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి పథకం వర్తిస్తుందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దసరాకి 30 వచ్చింది, 60 వచ్చింది, 40 అట్లాంటిది ఏం లేదు. అర్థమవుతుందా? సభ ఉద్దేశం ఏంటి అనేది మీకు అర్థం కావాలి అనే దానికోసమే మేము రావడం జరిగింది. దయచేసి అందరూ అధికారులతో కోఆపరేట్ చేయండి. సాయంత్రం 10 గంటలైనా ఇక్కడే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళ ఫిర్యాదు తీసుకుని పోతాం. గజిబిజి పడొద్దు. అట్లాంటి పేరు ఉన్నా కూడా దయచేసి మీరు నమోదు చేయండి. మేము వాళ్ళు ఎందుకు అనర్హులు అని మేము ఇంకోసారి వెరిఫై చేసి మేము చూస్తాం. ఎందుకంటే కొన్ని కేసెస్ ఎట్లా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము నేను అప్పిస్తాం, ఎందుకు మీ పేరు మిస్టేక్ అయింది, జాబితా అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ప్రతిసారి అక్కడ ఇక్కడ తిరగకుండా ఒకసారి ఫైనల్ మీ ముందే. ఇంతకు ముందు చాలా మంది చెప్పారు, సార్ అధికారి డబ్బు చేశారు, వీళ్ళు చెప్తే చేసేసారు, పైరవీ చేసేసారు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. లిస్ట్ అన్ని మీ ముందు పెట్టడం జరిగింది. మీలో ఎవరికి ఇష్యూ ఉన్నా కరీంనగర్ జిల్లా ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష టీవీఎస్సీ జేఏసీ కరీంనగర్ జిల్లా చైర్మన్ శివకృష్ణ అధ్యక్షతన 4వ రోజుకు చేరుకుంది. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేసే వరకు విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్షకు బీసీ అసోసియేషన్ మరియు ఎస్సీ ఎస్టీ 202, 621 అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. ఎందుకంటే మన విద్యుత్ సంస్థల్లో మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరంటే మెయిన్గా కింది లోయర్ క్యాడర్ జేఎల్ఎం నుంచి చాలామంది పనిచేస్తున్నారు. కానీ మెయిన్గా రికగ్నైజ్ దానిలో చూస్తే జేఎల్ఎంస్ ఇంకా దానికి ఇంకా ఇప్పుడు ఆక్సిజన్లు దాదాపుగా మన స్టేట్ వైడ్గా 25,000 పైసలకు. ఎందుకంటే ప్రతి చిన్న యూజ్ ఆఫ్ కాల్ నుంచి ప్రతి ఏ వర్క్లో అయినా ఇన్వాల్వ్మెంట్ అనేది వీళ్ళే చిన్న
ఆర్టిజన్స్, వీళ్ళతో పాటు ఇంకా అన్మ్యాన్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఈ యొక్క వచ్చి మీరు మద్దతు తెలిపినందుకు నిజంగా మాకు కూడా చాలా ధైర్యం ఇది. ఎందుకంటే యాజమాన్యం దృష్టికి వెళ్ళాలంటే ముందు మీ ద్వారానే మీరు పెద్దన్న పాత్ర పోషించి మమ్మల్ని మీ బిడ్డలుగా అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి మీరు సంఘీభావం తెలిపినారు కాబట్టి చాలా సంతోషం సార్. ఇది యాజమాన్యం దృష్టి కూడా తీసుకెళ్ళి మాకు నిజంగా న్యాయమైన ఈ డిమాండ్ని మీరు ముందుకు తీసుకెళ్ళి మాకు ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో బుధవారం సాయంత్రం దంపతులు పంచాయతీ వ్యవహారంలో తలదూచి దాడికి పాల్పడి పారిపోయిన ఘటనలో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు లక్షటిపేట సీఐ నరేందర్ తెలిపారు. ఈ గొడవలో పాత్రధారులైన అందరినీ విచారించి మిగతా వారిని అరెస్ట్ చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్లో దగ్గర జరిగిన గొడవకు సంబంధించి కేసుకు సంబంధించి ఈరోజు ఒక 5గురు నిందితులను అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ఇందులో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే నిన్న కంప్లైనెంటు ముత్యం కమలాకర్, ఇతను యాక్చువల్గా దోనూరు గ్రామం ధర్మపురి మండలం, ప్రజెంట్ ఇతని. దీనిలో ఫిర్యాదు మీద ఇమీడియట్లీ మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. ఈ ఎంక్వైరీలో ఈ యొక్క చుంచు లక్ష్మీనారాయణ యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క చుంచు జగదీషు, అదేవిధంగా చుంచు రాకేషు అదొకటి, అదేవిధంగా ఒక డస్టర్ వెహికల్ AP 28DR 2828 ఈ 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళను అరెస్ట్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైతే ఇందులో ఉన్నారో ఇన్వాల్వ్మెంటు వాళ్ళను కూడా తదుపరి విచారణలో గుర్తించి వాళ్ళను కూడా వీలైనంత తొందరగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కుకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో నాలాను ఆనుకొని నిర్మించిన రాజేశ్వరి వృద్ధుల అనాథాశ్రమాన్ని GHMC అధికారులు కూల్చివేశారు. నాలాను కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు ఆశ్రమాన్ని కూల్చివేశారు. కూల్చివేతను నిలిపివేయాలంటూ ఆశ్రమ నిర్వాహకురాలు రాజేశ్వరి ఆందోళన చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామానికి శ్రీ సత్యసాయి బాబా వచ్చి 56 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కంధర్ప వెంకట అమర్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు మాట్లాడారు. సత్యసాయి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ జీవితాలను ధన్యం చేసుకుంటున్న గ్రామస్తులు ఎంతో అదృష్టవంతులని అన్నారు. ఏడాది నవంబర్ 23వ తేదీ నాటికి బాబా శత జయంతి ఉత్సవాలు సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరగడానికి కారణం అంటే స్వామికి ఎప్పుడో తెలుసు కోటపాడులో కొన్ని వందల సంవత్సరాల కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అనే ఉద్దేశం ఆయన తెలుసు. అందుకనే కోటపాడుతో అంత ప్రేమతో ఆయన చెప్పినట్టుగా అవన్నీ మనం మాట్లాడుకోవాలి. పెద్దలు అనే ఉండదు, స్వామి తలిస్తే ఎక్కడికైనా వస్తారు. స్వామి రావద్దన్నారు వద్దన్నారు అని ఏముండదు. స్వామి ఎక్కడికి వెళ్ళాలని ఎవరు ఆపలేదు. స్వామి ఫిజికల్గా లేనప్పుడు కూడా మీకు తెలుసో తెలీదు, ఇక్కడ మన పుట్టపత్తులో ఉంటూ కూడా వేరే కంట్రీస్లో చాలా మందికి స్వామి దర్శనం ఇచ్చిన ఇంత బాగా చేసుకుంటారని స్వామికి తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ భగవాన్ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆ భగవాన్ సత్యసాయిబాబా వారు ఆశీస్సులు ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ఇంటా వెంట జంట అని కాపాడుకుంటారు. వారి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదే వాటిలో మేము పయనిస్తున్నాం. అలాగే మొన్న క్రీడోత్సవాలు జరిగాయి. మళ్ళీ వెంటనే మళ్ళీ ఇక్కడ స్వామివారికి వచ్చినటువంటి రోజు కాబట్టి ఇక్కడ ఇవాళ మన DP గారు అంటున్నారు ఏంటంటే బాబు ఇంత అద్భుతంగా చేసేస్తున్నారు, అంటే ఒక కార్యక్రమాన్ని మించిపోయి ఒక కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇది మనం చేసేది లేదంటే అంత స్వామి. తర్వాత మా గ్రామస్తుల యొక్క అంటే వాళ్ళు చెప్పిన వెంటనే స్పందించి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీహర్ష కన్స్ట్రక్షన్ ప్రతినిధులు మాట్లాడుతూ 739 నుండి 742 వరకు ఉన్న భూమిని చేసినట్లు చెప్పారు. ఇక్కడ 2000 ఫ్లాట్లోనే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఈ విషయంలో ఎంపీ ఈటలను స్థానిక రియల్ బ్రోకర్లు తప్పుదోవ పట్టించారని అన్నారు. CBCID ACBతో విచారణ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. తమను రౌడీలు గుండాలుగా చిత్రీకరించారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీని మీద అప్పుడున్నటువంటి ఏసీపీ గారు డీటెయిల్గా అన్ని రకాల డాక్యుమెంట్ తెప్పించుకొని ఒక రిపోర్ట్ కూడా రాసి పంపారు. ఆ కాపీ కూడా మీకు నేను అందజేస్తే ఇప్పుడు ఒకటి. మిగిలినటువంటి సర్వే నెంబర్లు 739 నుంచి 742 వరకు ఉన్నటువంటి అమ్మనటువంటి స్థలాన్ని 45 ఎకరాలు వారు ఖరీదు చేశారు. 2005లో ఖరీదు చేశారు. వారికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వాళ్ళు సర్వే చేసుకున్నారు, మార్కింగ్స్తో సహా తీసుకున్నారు. ఇక ప్లాట్ ఓనర్లు ఎవరైతే అంటున్నారో 2000 గుంటలు వాళ్ళకు ప్లాట్ ఓనర్లకు క్లియర్ టైటిల్ ఉందండి. ముందు వాళ్ళ క్లియర్ టైటిల్ని 64 ఎకరాలు 36 గుంటలు వాళ్ళు స్వాధీనం చేసుకొని ముందు ఆ ప్లాట్లలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి స్వాధీనం చేయొచ్చు కదా. లేని వారు కొట్లాడే బదులు ఉన్నది మరో స్వాధీనం చేసుకొని దానికి ఎవరికి ఉండేది ఉందో దాంట్లో ఉండే వాళ్ళకు అలాట్ చేస్తే సగం ప్రాబ్లం. వీరు సీలింగ్ ల్యాండ్లో 2005లో వీళ్ళు 7 ఎకరాలు పర్చేజ్ చేశారు. వాళ్ళ డాక్యుమెంట్లు ఉంటాయి, మా డాక్యుమెంట్లు ఉంటాయి. అంతకు మించి వేరే ప్లాట్లు ఉండవు దాని మీద. అది చెప్తున్నాము. గౌరవ అధికారులు ఇది రియలైజ్ అయ్యి మాకు వెంటనే చర్య తీసుకుని మాకు న్యాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాము. అలాగే పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని తక్షణమే మా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ని ఆపారు. వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గంలోని దమ్మనపేట, కొండపర్తి గ్రామాలలో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో అధికారులపై ప్రజలు తిరగబడుతుండటంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల ఆసరాతో ప్రజలను నెట్టివేయడంపై ఆగ్రహం వ్యక్తం మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి హైదరాబాద్లో న్యూస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జోన్ల విభజన వల్ల దాదాపుగా 50,000 మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కన్వర్సేషన్ ఇతర జోన్లలో ఉన్న రైతులు తమ భూములున్న సొంత ఇల్లు కూడా నిర్మాణం చేయడానికి కూడా అనుమతులు లభించడం లేదని, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను పునర్సమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళు ఇష్టం పట్టించినట్టుగా ఏదన్నా కట్టుకోవచ్చు, హై రైజ్ బిల్డింగ్లు కట్టుకోవచ్చు, అన్నట్టు వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. రైతులు మాత్రం ఈ రకంగా నష్టపోతున్నారు. ఒక ఎకరా అయినా దాన్ని జోనల్ కన్వర్షన్ చేయాలంటే గవర్నమెంట్ పోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి పోవటము, అది కన్వర్షన్ అయి రావడం ఎంత కష్టమో మనందరూ కూడా తెలుసు. అందులో పెద్ద పెద్ద వాళ్ళ భూములు ఎకరాలు చేసింది తప్ప పేద రైతులు ఎవరు కూడా ఇంతవరకు కన్వర్షన్ చేయాలి. అందుకే పేద రైతులకు భూములున్నా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అంతేకాదు ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చినా వాడు ఆ బిల్డర్ కూడా ఏం చేస్తున్నాడు, నీకు కన్జర్వేషన్ జోన్ ఉంది కాబట్టి నీకు కన్జర్వేషన్ జోన్ నుంచి జోన్ మార్చుకునేటటువంటి శిక్ష వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జోన్ల మార్పు కూడా దాన్ని సింప్లిఫై చేయాలి, సులభతరం చేయాలి. ఇదేముంది హెచ్ఎండిఏ లెవెల్లో మార్చేది తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకుంది అధికారం అంతా. క్యాబినెట్ అప్రూవల్ కావాలి, క్యాబినెట్ అప్రూవల్ అయితే అప్పుడు పర్మిషన్ దీనికి తెచ్చుకునేటటువంటి వ్యవస్థనే లేదు. ఆ బిల్డర్లేజ్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఈ యొక్క కండిషన్లు కావచ్చు, లేకపోతే ఈ జోనల్ వ్యవస్థ కావచ్చు, దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రో ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు మేనేజ్ చేసుకొని ఆ జంక్షన్లలో వాళ్ళు ఇండస్ట్రీస్ నడుపుతున్నారు. పటాన్చెరువు దగ్గర అట్లనే ఉంది, దుందిగల్ అట్లనే ఉంది, శంషాబాద్లో అట్లనే ఉంది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఫంక్షన్ హాల్లో జరుగుతున్న హౌసింగ్ బోర్డు స్థలాల వేలాన్ని జనసేన పార్టీ మీడియా సెల్ కన్వీనర్ కొల్లా శంకర్, లీగల్ సెల్ నేత నాగేంద్ర ఆధ్వర్యంలో అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులో తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. జనసేన
పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఈదుల నాగపల్లి గ్రామంలో బీజేపీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బాలగని రాములు గౌడ్, రామచంద్రాపురం ఎంఆర్ఓ బీస శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ ముద్రాజ్ గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని పద్మానగర్లోని పారామిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వెస్కిట్ కాంటెస్ట్ అవార్డు బహుమతి ప్రదానోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 1000కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు మరియు నగదు పురస్కారాలను పాఠశాల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్ రావు అందజేశారు. ఈరోజు కరీంనగర్లో పద్మనగర్లోని పారామిత హెరిటేజ్ సిబిఎస్ఈ పాఠశాలలో పారామితేతర విద్యార్థులకు మన జిల్లా కాకుండా వరంగల్, ఇతర జిల్లాల నుంచి పిల్లలు విస్కిడ్ కాంటెస్ట్ జనవరి 5 రోజున రాయడం జరిగింది. ఈ విస్కిడ్ కాంటెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ పాఠశాలలో చదువుకున్నప్పటికీ పిల్లల లోపల సృజనాత్మకత, ముఖ్యంగా కోర్ సబ్జెక్ట్స్ పై, మ్యాథ్స్, సైన్స్ పై ఒక చక్కటి అవగాహన తీసుకురావడానికి విషయాలను మేము అందుకునేటట్టుగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా ఇదే జనవరిలోనే ప్రోగ్రాం కండక్ట్ చేసి జనవరిలోనే ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమాజానికి అంతా కూడా పేరెంట్స్కి, పిల్లలకి మరొకసారి అభినందన తెలియజేస్తూ నేను ముగిస్తాను. నా పేరు సాయినాథ్ అండి. నా పేరు జి రాజ్ కుమార్, సాయినాథ్ గౌడ్ వాళ్ళ ఫాదర్ అండి. పారామిత విద్యా సంస్థలు విస్కిడ్ ఎగ్జామ్ కాంపిటీషన్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల్లో ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విస్కిడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు విద్యార్థుల తరపున, పేరెంట్స్ తరపున, అందరి తరపున కూడా ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అమ్మవార్లను కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చిక్కమగరవల్లి తిమ్మేగౌడ రవి దర్శించుకున్నారు. వీరికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఘన స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మల్లంపల్లి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తాను వేలంలో పాల్గొనకుండా ప్రభుత్వం గృహ నిర్బంధం చేసిందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.